ట్రంప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇజ్రాయెల్ లేకుండా అమెరికా ఉండదేమో గానీ, అమెరికా లేకుండా ఇజ్రాయెల్ దర్జాగా ఉంటది. అమెరికా ఏమి ఇజ్రాయెల్‌ని పెంచి పోషించలా. ఇజ్రాయెల్ పెరిగే క్రమంలో ఇజ్రాయెల్ యొక్క టాలెంట్ గమనించి వాడుకుని ప్రపంచ పెద్ద గూఢచారయింది అమెరికా. లేపోతే ఆళ్ళ దేశ అధ్యక్షుడే చస్తే గూడా దిక్కు మొక్కు లేదు. దర్యాప్తు చేయడం చేత ఇస్తామని సన్నాసులు. ఇప్పుడు ఈ అధ్యక్షుడి మీద కనీసం 3, 4 సార్లు దాడులు చేస్తే ఇంతవరకు సరైనోడేంటి, రీజన్ ఏంటో తెలుసుకోలేనటువంటి సన్నాసులు ఇజ్రాయెల్‌ని ఏదో చేసి ఇజ్రాయెల్ లేకపోతే బతుకుతాడా? ట్రంప్ తాజాగా చెప్తున్నాడు. ఇజ్రాయెల్ నేనే లేకపోతే గనక ఏమైపోద్ది? ఏం గాదు. ట్రంప్ ఇవాళ వచ్చాడు, రేపు పోతాడు. అక్కడ ఇజ్రాయెల్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటది. 59 దేశాలు కలిపి ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి కుట్రలు పన్నితేనే తట్టుకుని నిలబడింది. 14 దేశాలు కలిపి రేపు పొద్దున్నే బాంబులతో ఏసేద్దామని చూస్తే, ఆ 14 దేశాలని రాత్రికి రాత్రేసి 30 ఏళ్ల నుంచి మళ్ళీ ఆళ్ళ జోలికి రాకుండా చూసుకుంటున్నారు. ప్రత్యక్ష యుద్ధం చేసే దమ్ము లేక ఇరాన్ పరోక్ష యుద్ధం చేస్తుంది హెజ్బుల్లాహ్‌నిను, హమాస్‌ని, హౌతీల్ని పెట్టి. అయినా సరే తట్టుకుని నిలబడుతున్నటువంటిది అది. ఇజ్రాయెల్‌ని తక్కువగా అంచనా ఏసుకుంటే బుర్ర తక్కువ వెధవ కిందనే చూడాల్సి ఉంటుంది.